స్టాక్ మార్కెట్ లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇవాళ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 450, నిఫ్టీ 140 పాయింట్లు పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ₹93.81 చేరింది. అటు బంగారం వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,40,350 రూపాయలకు చేరింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర ₹2,30,000 ఉంది. రైట్, ఈ రోజు మార్కెట్స్ అయితే లాభాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు బిజినెస్ అనలిస్ట్ అనిల్ గారు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజు లాభాలతో స్టాక్ మార్కెట్లు స్టార్ట్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇరాన్ తో చర్చలు మొదలు పెడతామని ట్రంప్ ఏదైతే ఒక మాట మాట్లాడారో ఆ కామెంట్ కి స్టాక్ మార్కెట్స్ కొంచెం ఊపందుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఒకటి, నిన్న 5 days ఇంకొక టైం ఇచ్చాడు ఇరాన్ కి. దాని వల్ల ఏంటంటే నిన్న సాయంత్రం 6:30కి ఏదైతే తను ఒక ట్వీట్ వేశాడు. దాని ద్వారా మార్కెట్స్ అన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నాయి. మన దగ్గర కూడా అదే పరిస్థితి ఇవాళ మార్నింగ్. కాకపోతే మార్నింగ్ దానికన్నా కొంచెం ఇప్పుడు 1000 పాయింట్ల నుంచి ఇప్పుడు 500 పాయింట్ల దగ్గరికే వచ్చింది. కొంచెం పడిపోయింది మార్నింగ్ కన్నా కూడా సెన్సెక్స్. సో బట్ ఇది యుద్ధం మాత్రం ఒక ఎడతెప్పి రాకపోతే మాత్రం ఇది ఇంకా అన్సర్టెనిటీస్ ఇలాగే కొనసాగుతాయి. ఇవాళ ఏదో 500-600 పెరిగిందని చెప్పి మాత్రం ఎంత సీరియస్ గా ఎక్కువగా డబ్బులు పెట్టడం పోవడం, జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక క్లారిటీ వచ్చేంత వరకు మాత్రం కేర్ఫుల్ గా ఉండాలి ఇన్వెస్టర్స్. నిన్న ఆయన కామెంట్ చేసిన తర్వాత చమురు ధరలు తగ్గటం, రూపాయి కోలుకోవడం, కొనుగోలు పెరగడం కొంచెం కలిసి వచ్చిన అంశంగా కనిపిస్తుంది. ఏంటి ఈ రోజు లాభాలకు అదే ఒక రీజన్ అనుకోవచ్చా? కంపల్సరీ అదే రీజన్ అండి, వేరే ఏమీ లేదు. ఎందుకంటే ఈ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో అంతవరకు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ నిన్న తన అనౌన్స్మెంట్ కన్నా ముందు $115 పైన పెరిగింది. దానివల్లే మన రూపీ కూడా వీక్ అవుతా పోతా ఉంది. ఎందుకంటే మనం ఇంపోర్ట్స్ చేసుకోవాలంటే డాలర్ స్పెండ్ చేయాలి, మన రూపీ వీక్ అయిపోయింది. ఈ యుద్ధం కొంచెం తగ్గిపోయి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మళ్ళీ $75-80 వచ్చేంత వరకు మాత్రం ఇలాగే అనిశ్చితి ఇలాగే ఉంటుంది. ఈ 2-3 రోజుల పాజిటివ్నెస్ ని చూసి మనం ఇబ్బంది అంటే ఏదో జరగబోతోంది, మంచిగా రికవర్ అవుతుందని మాత్రం తొందరపడకూడదు. ఈ క్లారిటీ మిస్సింగ్ ఉంది. యుద్ధం అటు ఇరాన్ నుంచి క్లారిటీ వచ్చేంత వరకు మాత్రం కొన్ని రోజులు ఆగి ఇన్వెస్టర్స్ మాత్రం ఎక్కువగా పెద్దగా డిప్లాయ్ చేయొద్దు, పెద్దగా రిస్క్ తీసుకోకూడదు ఈ టైం. ఇక్కడ ఇంకో థింగ్ మాట్లాడుకోవాలి అనిల్ గారు. ఇటు చూసుకుంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఈ యుద్ధం వల్ల జీడిపి మీద ఇంపాక్ట్ పడుతుంది. ఈ యుద్ధం వల్ల మన మీద చాలా ప్రభావం చూపే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కదా? అవునండి, తప్పకుండా. ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఫస్ట్ థింగ్, క్రూడ్ ఆయిల్ వచ్చేసి ఒకటి కాదు మల్టిపుల్ రంగాల పైన ఇంపాక్ట్ అవుతుంది. అండ్ క్రూడ్ ఆయిల్ పెరిగితే ప్రభుత్వం కూడా ఆల్రెడీ ₹2 పెంచింది. బట్ ఇంకా ఇలాగే కంటిన్యూస్ గా పెరిగితే మాత్రం ఇంకా ప్రైస్ పెంచాల్సి వస్తుంది డీజిల్ అండ్ పెట్రోల్ ది. అవి పెరిగాయంటే మాత్రం డైరెక్ట్ కస్టమర్స్ కి, కన్జ్యూమర్స్ కూడా ఇంపాక్ట్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ మచ్ బిగ్గర్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడున్న లెవెల్లో కూడా ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే మన కన్సంప్షన్ తగ్గుతుంది. దేర్ బై ఏంటంటే జీడిపి పక్కా తగ్గుతుంది అన్నమాట. సో ఈ తొందరగా యుద్ధం క్లోజ్ అయితే మాత్రం ఈ ఇంపాక్ట్ అనేది లిమిటెడ్, ఒక క్వార్టర్ వరకే ఉండొచ్చు. లేదంటే మాత్రం ఒక మల్టిపుల్ క్వార్టర్ జీడిపి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ కొన్ని రోజులు ఎక్కువ రోజులు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక 1 month బ్యాక్ ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉందని మనము హ్యాపీగా ఉండే, అలాంటి సిచ్యువేషన్ నుంచి యుద్ధం వల్ల సడన్ గా ఇంత పెద్ద ఇంపాక్ట్ అవుతోంది జీడిపి మీద కానీ, ఇన్ఫ్లేషన్ మీద కానీ, మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద కూడా. సో ఇప్పుడు మాత్రం కొన్ని రోజుల వరకు మాత్రం వేరే ఏవి వినో మార్కెట్లు, ఓన్లీ యుద్ధం ప్రభావం అయితే ఉండబోతోంది. అండ్ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది మేజర్ ఫ్యాక్టర్ కాబోతుంది. దాన్ని బట్టే మన ఇన్ఫ్లేషన్, మన రూపీ అన్ని కూడా ఇంపాక్ట్ అవబోతుంది. ఇక బంగారు విషయానికి వస్తే చాలా భారీగా తగ్గింది. ఇన్వెస్ట్మెంట్ అటు ఆలోచించే వాళ్ళని పక్కన పెడితే సామాన్యులకు ఇప్పుడు కొనుక్కోవడం కరెక్టే అంటారా? ఇది మంచి అవకాశం యాక్చువల్లీ. ఇలాంటి అవకాశం మళ్ళీ తొందరలో రాకపోవచ్చు. ఈసారి ఏంటంటే ఇటు డాలర్ చాలా స్ట్రాంగ్ అవ్వడం, మళ్ళీ ఎవరైతే లాంగ్ పొజిషన్స్ తీసుకున్నారో వాళ్ళందరూ లిక్విడిటీ కోసం, లిక్విడిటీ ఎక్కువ లేదు కాబట్టి స్క్వేర్ ఆఫ్ చేస్తా ఉన్నాయి బ్యాంక్స్ వాళ్ళన్నీ కూడా. అందుకోసమే బంగారం కొంచెం ఎక్కువగా అమ్మేస్తున్నాయి ఇన్స్టిట్యూషన్స్. దాని వల్లే మనకి ఈ
చేంజెస్ కనబడతా ఉన్నాయి. సో ఇది మళ్ళీ ఫ్యూచర్ లో ఇంతే తగ్గచ్చు అనేది అవకాశం మాత్రం కొంచెం కష్టం. ఇప్పుడు కొంచెం కొంచెం కొనుక్కొని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో బంగారం పడుతుందని, ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి అవకాశం వస్తుందని మాత్రం పెద్దగా అనిపించట్లేదు. 1 or 2 months లో మళ్ళీ హ్యూజ్ రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి బంగారం విషయంలో. రైట్, థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్.